12th problem. A man spends 15% of his income on rent, 44% on food, and 10% on entertainment. He saves 10% and spends the rest on education. If his savings per month is 2500 rupees, find his income. Also find how much he spends on each. అంటే రెంట్ మీద, ఫుడ్ మీద, ఎంటర్టైన్ మీద ఎంత స్పెండ్ చేశాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చూద్దాం సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లంలో వాళ్ళు ఏమి ఇచ్చారో అది నోట్ చేసుకుందాం. రెంట్ ఎంత? 15% ఆఫ్ ఇన్కమ్. తర్వాత ఏంటి? ఫుడ్ 44% ఆఫ్ ఇన్కమ్. తర్వాత ఎంటర్టైన్మెంట్ 10% ఆఫ్ ఇన్కమ్. సేవింగ్స్ 10% ఆఫ్ ఇన్కమ్. ఇది వాళ్ళు ఇచ్చింది. ఇఫ్ హిస్ సేవింగ్స్ పెర్ మంత్ ఈజ్ 2500 రూపీస్. ఏంటి? సేవింగ్స్ పెర్ మంత్ ఈజ్ ఈక్వల్ టు 2500 రూపీస్ అని ఇచ్చారు. ఫోర్త్ పాయింట్ ఏంటి? 10% ఆఫ్ ఇన్కమ్ అన్నారు కదా. ఇప్పుడు ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనము. ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సేవింగ్స్ ఎంత? 10% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ ఇదే కదా అవుతుంది, 2500 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 10% ఆఫ్ ఇన్కమ్ అని అన్నారు కదా. 10% ఆఫ్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? 10/100 ఇంటూ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 2500. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 2500. 10/100 ఇటువైపు వస్తే ఏమవుతుంది? 100/10 అవుతుంది. 0 0 క్యాన్సిల్. ఇన్కమ్ ఎంత? 25,000 రూపీస్. ఇన్కమ్ మనము ఫైండ్ అవుట్ చేసేసాం, అయిపోయింది. 25,000 ఇన్కమ్. ఇప్పుడు ఈ ఇన్కంలో మనం పైన రాసుకున్నాం చూడు, రెంట్, ఫుడ్, ఎంటర్టైన్మెంటు, ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. రెంట్ ఎంత? 15% ఆఫ్ ఇన్కమ్ అని రాసుకున్నాం కదా. అంటే 15/100 ఇంటూ 25,000. 0 0 0 0 క్యాన్సిల్. 15 25 ఎంత? 375. 0 ఉంది, 0. అంతే. రెంట్కి ఎంత స్పెండ్ చేశాడు? 3750 రూపీస్ స్పెండ్ చేశాడు. నెక్స్ట్ ఫుడ్కి ఎంత స్పెండ్ చేశాడు? 44% ఆఫ్ ఇన్కమ్. అంటే 44/100 ఇంటూ 25,000. 0 0 0 0 క్యాన్సిల్. అంటే 44 25 ఎంత? 11,000. అంటే ఫుడ్కి అతను స్పెండ్ చేసింది 11,000 రూపీస్. థర్డ్ పాయింట్,
ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్కి ఎంత? 10% ఆఫ్ ఇన్కమ్. 10/100 ఇంటూ ఇన్కమ్ 25,000. 0 0 0 0 క్యాన్సిల్. 10 250 సార్, 2,500 రూపీస్. ఎంటర్టైన్మెంట్కి 2,500 రూపీస్. ఇంకా రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ అన్నాడుగా, ఆ పాయింట్ రాయలేదు ఇక్కడ మనము. రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పర్సెంటేజ్ ఎంత తెలుసా మనకి? దాన్ని 100% అనుకోవాలి. 100%లో నుంచి మనము ఫుడ్, రెంట్, ఎంటర్టైన్మెంట్ ఏవైతే మనం ఉన్నాయో ఆ పర్సెంటేజ్లు మైనస్ చేసేసామనుకో, అది రెస్ట్ అవుతుంది. ప్లస్ 10% సేవింగ్స్, అంటే 15% రెంట్, 44% ఫుడ్, 10% ఏమో ఎంటర్టైన్మెంట్, 10% సేవింగ్స్. 100% మైనస్ 10 10 20 20 15 35 35 44 79. 100%లోంచి 79% మైనస్ అవుతా ఉంటుంది 21%. therefore education is equal to 21% of 25,000. అంటే 21/100 ఇంటూ 25,000. 0 0 0 0 క్యాన్సిల్. 21 25 ఎంత అంటే 5,250 రూపీస్. అర్థమైందా, అర్థం కాలేదా? నోట్ చేసుకో. Please do subscribe, share, like and click on bell icon.